క్లారిఫికేషన్ చెప్పాలి. ఇది ఆ సినిమా సీక్వెల్లో లేకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సినిమాలో పెళ్లి కాకుండా సెటిల్ అవ్వకుండా, జీవితంలో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకునేవాడు కథ అది. మా ఫాదర్ చేసిన ఆవుతాడు. దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి ఉన్నాడు కదా. సో అది డిఫరెన్స్ ఉంది. సో ఆడికి ఏదైనా అడిగినా పర్లేదు కానీ పెళ్ళి ఎప్పుడంటే మాత్రం సర్వమని వచ్చేస్తుంటది. సో దాంట్లో మేము హ్యూమర్ చేస్తాం. అండ్ ఎప్పుడు ఈ సినిమా ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాం, రవి గారు నేను కూర్చుని ఒకటి అనుకున్నాం. అంటే చాలా రోజుల నుంచి మంజుష గారు చెప్పినట్టు అందరూ గాంధీ తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోతున్నాయి, మళ్ళీ కామెడీ ఎప్పుడు, మళ్ళీ పాత కామెడీ సినిమాలు అలా రావాలి, వింటేజ్ నరేష్ కావాలి అని చాలా మంది అడుగుతున్నారు. టాక్ అబౌట్ థింగ్ అండి సార్, ఇలాంటి సినిమా చేస్తున్నాం, క్లీన్ కామెడీ కావాలి, పారిటీ లేకుండా, అంటే మనం హెల్తీ కామెడీ అంటే స్క్రిప్ట్ నుంచి క్రియేట్ చేసుకునే కామెడీ రావాలండి అని దాదాపు నాకు తెలిసి 8 months కూర్చొని ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్. ఎందుకంటే ఇది అందరికీ ఎంత ఇంపార్టెంట్, మాకు అంత ఇంపార్టెంట్, కమింగ్ బ్యాక్ టు మై స్ట్రెంగ్త్ కామెడీ. సో ఈసారి అలాగే కామెడీ అంటే నేను చెప్పాను ముందు, నాది ఫంక్షన్లో చెప్పాను, నేను ఏ సినిమా చేసిన వచ్చిన కంటెంట్ ఫిల్మ్ ఉంటుంది, దీంట్లో కూడా కంటెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది కూడా కామెడీ వేలోనే చెప్పడం జరిగింది. అండ్ ఫరీ అబ్దుల్లా మీరు అన్నట్టు ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే యాపిల్ బాక్స్ లేకుండా సెట్లో చాపి డైలాగ్ చెప్పకుండా ఫస్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకుని ఒక హీరో తోటి వర్క్ చేశాను. అండ్ షీఈస్ వెరీ లవ్లీ, అంటే మంచి లవ్లీ యాక్టర్. ఎందుకంటే షీఈస్ వెరీ అంటే జనరల్గా కామెడీ టైమింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. షీ హాస్ దట్ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్, వెరీ గుడ్ డాన్సర్ అండ్ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. అండ్ అలాగే సినిమాలో పనిచేసిన హరితేజ గారికి, వెన్నెల కిషోర్ గారికి, చెప్పినట్టు జేనీ లివర్, మా జానీ లివర్ గారు అమ్మాయిని ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. షీ హాస్ డన్ పార్ట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆవిడని చూస్తుంటే నాకు అంటే ఒకప్పుడు ఎంత అలా అంత ఎనర్జీ చేస్తుంది అమ్మాయి. సో సో ఇట్స్ ఫస్ట్ ఫిలిం అండ్ ఎక్కడ కాన్ఫిడెంట్ గా తీసి ఎక్కడ భయపడకుండా, టెన్షన్ పడకుండా, అండ్ ఆయనకి అంత సపోర్ట్ రాజీవ్ గారు, బికాస్ అండ్ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి, సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని అర్థం చేసుకుని అంత ఒక మంచి వాతావరణంలో జరిగింది షూటింగ్. ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ, మీ అందరికీ తెలుసు కోవిడ్ వచ్చింది 2019-20లో. దాని తర్వాత ఇండస్ట్రీ సినిమాలకి థియేటర్ జనాలు వస్తారా, ఓటీటీలు పెరుగుతాయా, సినిమాలు థియేటర్లు చూస్తారా, ఓటీటీలో చూస్తారా, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దాని తర్వాత మన స్లోగా కొంచెం వస్తూ ఉంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో చాలా రిస్కెస్ట్ పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఎనీ ప్రొడ్యూస్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజు గారు, కాస్ట్ నుండి ఇలాంటి టైంలో కూడా మీ సిచ్యువేషన్ వచ్చారు. సో మా వంతుగా మీ అందరూ 100% హార్డ్ వర్క్ చేసి, అండ్ ప్లీజ్ మీరు కూడా ప్రెస్ వారు కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లు కానివ్వండి, టెలివిజన్ వారందరూ ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేయండి. నాతో కాదు, చాలా మంది సినిమాలు చేయాలి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. సో ప్లీజ్ ఈ సినిమాని మాక్సిమం ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ మా చోటా గారు ఆయన కట్ వేసినది. సో ఫస్ట్ డే నుంచి నేను అనుకుంటుంది ఏంటంటే లెంత్లు ఉండకూడదండి ఈ సినిమా. అంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అంత ఫాస్ట్గా అయిపోయింది, సెకండ్ హాఫ్ అంత ఫాస్ట్గా, ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని అనుకోవాలని. సో దాదాపు 2 hours 5 minutes క్రిస్ప్గా కట్ చేసాం. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు, అలాగే మా డైరెక్టర్ మూర్తి గారికి. అండ్ మాకు బాగా బ్యాక్ బోన్ ఈ సినిమాకి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ మా డిఓపి సూర్య గారు. ఆయన ప్రతి ప్రేమని చాలా రిచ్గా, చాలా లావిష్గా చూపించారు. సారీ భర్త గారు, సారీ అండి. ఇందాక చెప్పినట్టు వీళ్ళిద్దరు బాపురం లాగా తిట్టుకుంటారు, అంటే మీరు చూసే కొట్టుకుంటారు, క్యూట్ కొట్టుకుంటారు, అడుగుతారు ఒకరి మీద ఒకళ్ళు. నాకు తెలిసి మెగా మీరు కూడా అంత అడిగింది రాజీవ్ గారు. సో అవిష్ట ఎంటైర్ చిల్కా ప్రొడక్షన్ ఫస్ట్ ఇప్పుడు వెంచర్ వచ్చింది. ఇలాగే సక్సెస్ఫుల్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇంకా మరెన్నో సినిమాలు చేసి సక్సెస్ఫుల్ బ్యానర్గా నిలబడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో మనం ఇంకా ఆలోచించకుండా అట్రాక్షన్ లోకి వెళ్ళిపోదాము ఫర్దర్.